ఇల్లు అలగ్గానే పండగ కాదు, అదే సందర్భంలో సీట్ రాగానే విజయము కాదు, కానీ దాన్ని విజయంగా మలుచుకోగలనన్నటువంటి కాన్ఫిడెన్స్ రఘురామకృష్ణరాజు గారికి ఉంది. అయితే ఆయనకి నరసాపురం సీటు దక్కకపోయినా ఉండి అసెంబ్లీ సీటు దక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి మరి సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పక్కన పెట్టి మరి రఘురామకృష్ణరాజుకి ఆ సీట్ ఇచ్చారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అక్కడ ఇద్దరు ఇప్పటికే కలవపూడి శివ అలియాస్ శివరామరాజు ప్లస్ రాంబాబు అలియాస్ రామరాజు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. రామరాజుకి వ్యతిరేకంగా పక్కన శివరామరాజు నాకు ఇండిపెండెంట్ అంటూ ఆయన తిరుగుతుంటే, ఇప్పుడు పిట్టపోరు పిల్లి తీర్చినంట అని మూడవ వ్యక్తి అయినటువంటి రఘురామకృష్ణరాజు వచ్చి సీటు కొట్టేశారు. అవసరమైతే ఓటుకి 5,000 ఇచ్చేసానా గెలుస్తాను, అట్లాగే స్పీకర్ అవుతాను, జగన్ పీచమణుస్తాను, జగన్ని దెబ్బ కొట్టడం కోసం నాకు స్పీకర్ ఇస్తున్నారు అంటూ ముందే ప్రచారం ప్రారంభించేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తారు, ఈ ఇద్దరిని డబ్బులతో కొనగలుగుతారా, ఇద్దరు డబ్బుల్ని రఘురామకృష్ణరాజు దగ్గర తీసుకుని సర్దుకుంటారా, లేకపోతే చంద్రబాబు చెప్పారు కాబట్టి సర్దుకుపోతారా చూడాల్సి ఉంది.